ఆగండోయ్ పెరుగు ఉప్మాని చేసుకుందామా? ఇది 5 నిమిషాల్లో అయిపోయే కంఫర్ట్ రెసిపీ అండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఒక కప్పు పెరుగుని వేసుకొని బాగా చిలక్కొట్టుకోవాలి. ఇది బాగా చిలుక్కున్న తర్వాత మీరు ఎన్ని గ్లాసులు ఉప్మా రవ్వ అయితే తీసుకుంటున్నారో దానికి 2 గ్లాసులు అంటే ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు నీళ్ళనైతే పోసుకోవాలి. నేను 2 గ్లాసులు తీసుకుంటున్నాను కాబట్టి 4 గ్లాసులు నీళ్ళనైతే పోసుకున్నాను. తర్వాత ఇందులో గుప్పెడు కరివేపాకు, ఒక మీడియం సైజ్ చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు, ఒక 4, 5 పచ్చిమిరపకాయ తరుగు, తర్వాత వచ్చేసి ఒక స్పూన్ ఉప్పును వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఇందులోకి జీడిపప్పు, పల్లీలను వేసి బాగా వేపుకోవాలి. ఇది ఎంత బాగా బ్రౌనిష్గా వేగితే అంత బాగుంటుంది. వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేయండి. తర్వాత పోపు కోసము మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కాసింత ఇంగువాని, తర్వాత వచ్చేసి గుప్పెడు కరివేపాకును కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. 2 నిమిషాలు ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత 2 గ్లాసులు ఉప్మా రవ్వను వేసి చిటికెడంత పసుపును వేసి బాగా వేపుకోవాలి. ఇది ఎంత బాగా వేగితేనే ఉప్మా అంత త్వరగా ఈజీగా అయిపోతుందండి. ఇలా చేస్తే త్వరగా ఉడికిపోతుంది. తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న మజ్జిగను కూడా పోసి బాగా కలుపుతూనే ఉండాలండి. ఒక 4 నిమిషాలు కలిపారు అని అంటే గట్టి పడిపోతుంది. తప్పకుండా కలపాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. తర్వాత జీడిపప్పు పలుకులు, తర్వాత పల్లి పలుకులు కూడా వేసేసి బాగా కలిపేసుకుంటే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన మజ్జిగ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. దీని మీద జీడిపప్పు పలుకులతోని, పల్లీలతోని సర్వ్ చేశారంటే ఆహా అని అనాల్సిందే, అంత బాగుంటుంది.